గత ప్రభుత్వ నిబంధనలే 2 రోజుల్లో అందరి ఖాతాల్లో నగదు జమ, తల్లికి వందనంపై లోకేష్ కామెంట్స్. గత ప్రభుత్వ నిబంధనలే చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం. జగన్ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలనే మేము కూడా అనుసరిస్తున్నాం లోకేష్ మాట. అంటే జగన్ అనుసరించిన పద్ధతినే, జగన్ చేసినటువంటి కార్యక్రమాలనే, జగన్ పాటించిన విధానాలనే మీరు కూడా పాటిస్తే ఇక మీ ప్రభుత్వం ఉండేందుకు? నారా లోకేష్ విద్యామంత్రిగా ఉండడం ఎందుకు? ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కొనసాగించవచ్చు కదా. జగన్ ప్రభుత్వ విధానాలనే మేము కొనసాగిస్తున్నాం అని నారా లోకేష్ నిన్న మీడియాకి చెప్పుకొచ్చారు. జగన్ పద్ధతులనే, జగన్ పాటించినట్టే, జగన్ చెప్పినట్టే మీరు చేస్తే ఇక జగన్ ఉండడమే మేలు కదా మీరు కొనసాగడం కన్నా. మీరు చెప్పిన మాటల ప్రకారంగా జగన్ చేసినప్పుడు తప్పుబట్టి, జగన్ చేసింది నేరం అంటూ, జగన్ మామ సైకోలాగా మారిపోయి కోత కోసేస్తున్నాడు అంటూ అప్పుడు తప్పుబట్టి, టాయిలెట్ మెయింటెనెన్స్ పేరుతో, ఇతర మెయింటెనెన్స్ పేరుతో నిధులు కోత పెట్టేస్తున్నారు అంటూ అప్పుడు విమర్శించి, ఇప్పుడు మీరు అదే పద్ధతిలో పాటించి పైగా జగనే పద్ధతులనే మేము అనుసరిస్తున్నామని చెప్పి ఇది ఎక్కడ సమంజసం? జగన్ చెప్పినప్పుడేమో తప్పు అన్నారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చి జగన్ చేసిందే మేము చేస్తున్నాం అంటున్నారు. జగన్ చేసిందే మీరు చేస్తే ఇక జగన్కి మీకు తేడా ఏముంది? అప్పుడు జగన్ని తప్పుపట్టిన మీ మాటకి విలువ ఎక్కడుంది? అక్కడ జగన్ని తప్పుపట్టినప్పుడు మీరు చేసినట్టు తప్పిదం కాకుండా ఎట్టా పోతుంది? చెప్పాలి కదా నారా లోకేష్. అప్పుడు జగన్ 1000 రూపాయలు 2000 రూపాయలు కోత కోయడం నేరం, జే ట్యాక్స్ అంటూ ఇదే నారా లోకేష్ విమర్శించారు. ఇప్పుడు నారా లోకేష్ ఖాతాలోకి 2000 వెళ్ళిపోతున్నాయంటే నా జేబులోకి ఎక్కడ చేరే, నా అకౌంట్లో ఎక్కడ పడ్డాయి చెప్పాలి, లేదంటే నేను చట్టపరంగా చర్యలు తీసుకుంటాను అంటున్నారు. మరి అప్పుడు నారా లోకేష్ విమర్శించినప్పుడు, అప్పుడు జే ట్యాక్స్ అన్నప్పుడు, అప్పుడు జగనే కోత కోసేశాడు అన్నప్పుడు, అప్పుడు నారా లోకేష్ ఏదైనా విమర్శ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఆయన విమర్శ చేస్తే దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారట. ఇదెక్కడి ద్వంద్వనీతి? ఆయన ఏదైనా అనొచ్చు, కానీ ఎదుటి వాళ్ళు ఏది అనకూడదు. ఇదేనా? ఇదెక్కడ విధానం? జగన్మోహన్ రెడ్డిని నారా లోకేష్ జే ట్యాక్స్ కోత కోసేస్తున్నాడు, జగనే వాటిని మింగేస్తున్నాడు అనొచ్చు. కానీ నారా లోకేష్ ఖాతాలోకి 2000 రూపాయలు పోయాయి అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే దాని మీద యాక్షన్ తీసుకుంటారట. లోకేష్ తీరు చూడండి ఎట్టా ఉందో. జగన్ చేసిందే మేం చేస్తున్నాం అంటున్నారు. మరి జగన్ చేసినప్పుడు మీరు తప్పుపట్టినప్పుడు, మీరు చేసిన దాన్ని వైఎస్ఆర్సీపీ తప్పుపడితే ఇక వాళ్ళ మీద చర్యలు ఎట్లా? చాలా చాలా విస్మయకరం, విడ్డూరకరమైనటువంటి 2 నాలుకల ధోరణికి నిదర్శనంగా కల్పించేటువంటి తీరు ఇది. జగన్ పెట్టిన నిబంధనలే మేము పాటిస్తున్నాం, జగన్ అనుసరించిన పద్ధతినే మేము ముందుకు తీసుకెళ్తున్నాం అంటే ఇంకెక్కడి వ్యవహారం ఇది? వాళ్ళ అమ్మకు కూడా అన్నారు, మీరు పేరు మార్చి తల్లికి వందనం ఉన్నారు. అయితే జగన్ కన్నా ఇక్కడ ఒక అడుగు ముందుకేసింది ఏంటంటే, జగన్ కుటుంబంలో ఒక్కరికే ఇచ్చారు, తల్లికి ఒక్కరికే ఇచ్చారు. నారా లోకేష్ విద్యామంత్రిగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక కొంత మేలు అన్నట్టు. కానీ మరి మేము జగన్ పెట్టిన షరతులే పెడతాం, జగన్ పెట్టిన నిబంధనలే అనుసరిస్తాం, జగన్ అనుసరించిన విధానాలనే మేము ముందుకు తీసుకెళ్తాం అంటే చాలా చాలా విడ్డూరంగా కనిపిస్తుంది.